ప్రపంచంలో బహుశా గత 1000 ఏళ్లలో వచ్చిన మార్పు ఈ 100 ఏళ్లలో వచ్చింది. అత్యంత వేగంగా మారుతున్న ప్రపంచంలో మనం బతుకుతున్నాం. రాబోయే ప్రపంచంలో జాబ్స్ అనేవి పెద్దగా ఉండకపోవచ్చు. బహుశా కెరీర్స్, వ్యాపారాలు, కాంట్రాక్ట్స్ ఉండే అవకాశం ఉండదు. సో ప్రపంచంలో జాబ్ సెక్టర్ మీద ఎలాంటి మార్పులు జరుగుతున్న విషయం మీద అత్యంత లోతైన చర్చను చూడబోతున్నాం. మనతో ఉన్నటువంటి గెస్ట్ చాలా మందికి పరిచయమైనటువంటి శ్రీనివాస్ గారు. వారు MBA IIM చదువుకున్నారు. 18 ఏళ్ల నుంచి స్థిరంగా అద్భుతమైనటువంటి IIT నీట్ ఫలితాలు ఇచ్చినటువంటి సంస్థ నానో కాలేజ్ యొక్క డైరెక్టర్. మనం ఈ విషయం గురించి శ్రీనివాస్ మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈవెన్ చాలా మంచి ప్రొఫైల్ ఉండి పనిచేసిన వాళ్ళు జాబ్స్ కూడా ఉండట్లేదు. సో ఈ కంటెక్స్ట్ లో ఫ్యూచర్ లో జాబ్స్ అనేవి దాదాపు మినిమల్ గా ఉండి ఓన్లీ కెరీర్స్ ఉండేటువంటి అవకాశం ఏమన్నా కనిపిస్తుందా ఈ గ్లోబల్ చేంజెస్ వల్ల? ఓ పేరెంట్ కలిసాడు నన్ను. వాళ్ళ అబ్బాయి గురించి హీ వాజ్ వెరీ వరీడ్. నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళ అబ్బాయి ఒక మేజర్ ప్రొడక్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పేరెంట్ ఎందుకు వరీ అవుతున్నాడు? పేరెంట్ ఏమంటాడంటే, వీడేంటండి ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళాడు, ఇంట్లోనే ఉంటాడు. ఓ 2 గంటలు మాత్రమే నేను ల్యాప్టాప్ తెరవడం చూస్తున్నాను. మిగిలిన టైం ఏం చేస్తాడో తెలియదు. అసలు వీడికి ఉంటుందా? ఇప్పుడు జెన్జీ మైండ్ సెట్ ఏంటంటే, నేను ఒకే టైంలో 2-3 జాబ్స్ చేస్తాను. ఐ విల్ బి అ కాంట్రాక్టర్. ఎగ్జాక్ట్లీ. ఐ విల్ నాట్ బి అన్ ఎంప్లాయీ. మొత్తం వీడియో చూడండి, చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. ప్రపంచంలో బహుశా గత 1000 ఏళ్లలో వచ్చిన మార్పు ఈ 100 ఏళ్లలో వచ్చింది. బహుశా గత 100 ఏళ్లలో వచ్చిన మార్పు రాబోయే 10 ఏళ్ల కంటే తక్కువ సమయంలో రాబోతుంది. అత్యంత వేగంగా మారుతున్న ప్రపంచంలో మనం బతుకుతున్నాం. ఈ నేపథ్యంలో ప్రపంచం వేగంగా మారుతున్నప్పుడు దానికి అనుగుణంగా అనేక ఇతర మార్పులు కూడా జరుగుతుంటాయి. ఆ మార్పులు జాబ్ సెక్టర్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంటాయి. బహుశా రాబోయే ప్రపంచంలో జాబ్స్ అనేవి పెద్దగా ఉండకపోవచ్చు. బహుశా కెరీర్స్, వ్యాపారాలు, కాంట్రాక్ట్స్ ఉండే అవకాశం ఉండదు. సో ప్రపంచంలో జాబ్ సెక్టర్ మీద ఎలాంటి మార్పులు జరుగుతున్న విషయం మీద అత్యంత లోతైన చర్చను చూడబోతున్నాం. మనతో ఉన్నటువంటి గెస్ట్ చాలా మందికి పరిచయమైనటువంటి శ్రీనివాస్ గారు. వారు MBA IIM చదువుకున్నారు. 18 ఏళ్ల నుంచి స్థిరంగా అద్భుతమైనటువంటి IIT నీట్ ఫలితాలు ఇచ్చినటువంటి సంస్థ నానో కాలేజ్ యొక్క డైరెక్టర్. సో వారు సుదీర్ఘకాలము IT ఇండస్ట్రీలో పనిచేశారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో నిపుణులు కూడా. వారికి అంతర్జాతీయంగా అనేక కార్పొరేట్ రంగంలోని అత్యున్నత స్థాయి ఉన్న వాళ్ళు వారి క్లాస్మేట్స్ లేదా జూనియర్స్, సీనియర్స్. సో గ్లోబల్గా జరిగేటువంటి టెక్నికల్ చేంజెస్తో పాటు జియో పొలిటిక్స్ని కూడా చాలా నిశ్చితంగా పరిశీలించేటువంటి వ్యక్తి. మొత్తం వీడియో చూడండి, చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మనం ఈ విషయం గురించి శ్రీనివాసం మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం చేంజెస్. లాస్ట్ 4 ఏళ్ళలోనే మనకు AI వల్ల అనూహ్యమైనటువంటి చేంజెస్ వచ్చినాయి. ఆ చేంజెస్ తాలూకు యొక్క అభిప్రాయాలు మనుషులు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఉన్నంత నిశ్చింతగా ఉండేవాళ్ళు. ఏదో మనకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది, 4 ఏళ్ళకి అయిపోతుంది, మంచి కాలేజ్ వస్తాయి, టాప్ సీట్ వస్తే మాకు ఇంకా ఏం రంది ఉండదు, సో మా పిల్లలకి ఏదో జాబ్ గ్యారంటీ అనే ఒక సెర్టనిటీ ఉండే. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈవెన్ చాలా మంచి ప్రొఫైల్ ఉండి పనిచేసిన వాళ్ళు జాబ్స్ కూడా ఉండట్లేదు. సో చాలామంది ఇతర ఆల్టర్నేటివ్ దిగుతుంటారు. ఇంతకుముందు మనం ఆఫీస్ అంటే 9 to 6, 9 to 5 అట్లా ఉండే దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటున్నారు. ఈవెన్ మనకు శ్రీధర్ వెంబు లాంటి వాళ్ళు, జోహో లాంటి వాళ్ళు పల్లెటూరులో ఆఫీస్ పెట్టుకొని రకరకాలుగా జరుగుతున్నాయి మార్పులు, చాలా రకాలు జరుగుతున్నాయి. సో ఈవెన్ మీరు భువనగిరి నానో ఇంతమంది కేసీఆర్ చెప్పారు, దీని ముందే కొన్ని విల్లాలు ఉన్నాయి, ఇక్కడ పనిచేసే సాఫ్ట్వేర్ వాళ్ళు 3 రోజులు ఇక్కడ 3 రోజులు అక్కడ ఉంటాయి. రకరకాల మార్పులు జరుగుతున్నాయి. సో ఈ కంటెక్స్ట్లో ఫ్యూచర్లో జాబ్స్ అనేవి దాదాపు మినిమల్గా ఉండి ఓన్లీ కెరీర్స్ ఉండేటువంటి అవకాశం ఏమన్నా కనిపిస్తుందా ఈ గ్లోబల్ చేంజెస్ వల్ల? యాక్చువల్లీ మీరు అన్నట్టు పలు మార్పులు జరుగుతున్నాయి. అంటే రెవల్యూషనరీ చేంజెస్ జరుగుతున్నాయి. అంటే నాట్ జస్ట్ ఎవల్యూషనరీ, ఏదో గ్రాడ్యువల్గా 100 yearsలో ఏదో కొంచెం అలా కాకుండా రెవల్యూషనరీ చేంజెస్. ఓ చిన్న ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ నాకు రీసెంట్గా అయింది. ఓ పేరెంట్ కలిసాడు నన్ను. వాళ్ళ అబ్బాయి గురించి హీ వాజ్ వెరీ వరీడ్. నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళ అబ్బాయి ఒక మేజర్ ప్రొడక్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఓ 45 lakhs ప్యాకేజ్. వై ఈస్ దిస్ పర్సన్ వరీడ్? ఈ పేరెంట్ ఎందుకు వరీ అవుతున్నాడు? పేరెంట్ ఏమంటాడంటే, వీడేంటండి
ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళడు, ఇంట్లోనే ఉంటాడు. ఓ 2 గంటలు మాత్రమే నేను ల్యాప్టాప్ తెరవడం చూస్తున్నాను. మిగిలిన టైం ఏం చేస్తాడో తెలియదు. అసలు వీడికి ఉంటుందా ఉద్యోగం, పోతుందా? హీ వాజ్ వెరీ వరీడ్. మా బాబు సేమ్ కండిషన్. 2-3 గంటలు చూస్తారు, రూమ్లో ఉంటారు, ఎప్పుడు కూడా బయట తిరుగుతుంటాడు. సేమ్ కండిషన్, సేమ్ అదే ప్యాకేజ్. కరెక్ట్. సో ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే ఈ ద నేచర్ ఆఫ్ జాబ్స్, ద నేచర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ మారుతుంది. ఇంతకుముందు మనకి వీఆర్ గెటింగ్ సాలరీ ఫర్ 9 to 5 జాబ్. మీరు అన్నారు నంబర్ ఆఫ్ అవర్స్, నేను ఎన్ని అవర్స్ పెడితే అంత జాబ్ వచ్చే, అంత పేమెంట్, అలాగా రఫ్లీ. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అవుట్కమ్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అంటే వీ హ్యావ్ నౌ రైట్ నౌ అవుట్కమ్ బేస్డ్ సాలరీ స్ట్రక్చర్. అవర్ జాబ్ ఈస్ బేస్డ్ ఆన్ అవుట్కమ్స్, అంటే ఏం చేయగలవు. అందుకోసమే కదా ఇప్పుడు రిమోట్ పాసిబుల్ అయింది. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చొని చేయొచ్చు అంటే కంపెనీ ఈజ్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ మై వాట్ ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్, వాట్ మై అవుట్కమ్ ఇస్. అవును. సో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ కొట్టుకొని చేసే పనిని నేను 2 గంటల్లో చేసేస్తాను. నేను నాకు ఆ టాలెంట్ ఉంది, యూ విల్ బి పెయిడ్ సేమ్ సాలరీ. నాకు ఆ టాలెంట్ ఉంది. సో కంపెనీ పే చేస్తుంది. 100 బాలలో 50 కొట్టేటోళ్ళు 20 బాలలో 10 బాలలో 50 కొట్టేస్తున్నారు. రైట్. సో ఐ కెన్ డూ దట్. సో కంపెనీస్ ఆర్ ఫోకసింగ్ ఆన్ అవుట్కమ్స్, ఓకే, నాట్ ఆన్ హౌ మెనీ అవర్స్ ఐ వార్మ్ ద బెంచ్. రెండోది ఏం జరుగుతుందంటే ఎంప్లాయీస్లో కూడా, అంటే పీపుల్లో కూడా ఇప్పుడు జెన్జీ మైండ్ సెట్ మారుతుంది. ఇంతకుముందు మనం ఎలా ఉండేది, మన పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉండేది, జాబ్ ఫర్ లైఫ్. అసలు అన్థింకబుల్. ఏంటి చేంజింగ్ ఆఫ్ అ జాబ్, అన్థింకబుల్. ఒక జాబ్లో జాయిన్ అయ్యాడు, 33 ఏళ్ళు అదే జాబ్లో, వెదర్ ఇట్ ఇస్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్, అదే జాబ్లో కంటిన్యూ అవ్వడం. మా టైం వచ్చేసరికి ఓకే 30 ఏళ్ళు ఒక కంపెనీలో పని చేయక్కర్లేదు, ఓ 3-4 కంపెనీలు మారచ్చు అని. ఆ తర్వాత ఏమైందంటే ఎవ్రీ 2-3 ఇయర్స్ మారచ్చు అని. ఇప్పుడు జెన్జీ మైండ్ సెట్ ఏంటంటే నేను ఒకే టైంలో 2-3 జాబ్స్ చేస్తాను. నేను ఐ విల్ బి అ కాంట్రాక్టర్, ఎగ్జాక్ట్లీ, ఐ విల్ నాట్ బి అన్ ఎంప్లాయీ. ఎగ్జాక్ట్లీ. సో నేను నాకు టాలెంట్ ఉంది, ఐ క్యాన్ కాంట్రిబ్యూట్, ఐ హ్యావ్ ఎక్స్పర్టీస్, నాకు కాంపిటెన్స్ ఉంది. వై షుడ్ ఐ టై అప్ మై ఎంటైర్ లైఫ్ టు వన్ కంపెనీ? నేను నా డిమాండ్లో ఉన్నాను, నేను 2-3 కంపెనీస్ పనిచేస్తాను. నేను ఐ విల్ వర్క్ ఫర్ 10-15 years, ఐ మే టేక్ ఎ బ్రేక్, ఆర్ ఐ మే గో ఫర్ రిటైర్మెంట్, ఆర్ ఐ మే గో ఫర్ సెబాటికల్. నేను 1 year మొత్తం వరల్డ్ అంతా తిరిగి మళ్ళీ ఐ విల్ డిసైడ్. సో ఎక్స్ప్లోర్ చేస్తాను. సో మైండ్ సెట్, జనాల మైండ్ సెట్ మారుతుంది, ఎందుకంటే ద నేచర్ ఆఫ్ జాబ్స్ ఆర్ చేంజింగ్. తర్వాత ఇంకోటి ఏమవుతుంది అంటే ఇంతకుముందు ద కాలేజ్ డిగ్రీ యూస్ టు గివ్ యూ అ సర్టిఫికేట్ సేయింగ్ వీడు ఇలాంటి జాబ్కి అర్హుడు. అప్పుడు మనం జాబ్స్ నోటిఫికేషన్ కూడా చూసాము. ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఫ్రమ్ Tier 2, Tier 3 కాలేజెస్, Tier 1 కాలేజ్, ఇంత ఎక్స్పీరియన్స్ వగేరా 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 వగేరా. ఇప్పుడు నోబడీ ఈజ్ బాదర్డ్ అబౌట్ వాట్ డిగ్రీ యూ హ్యావ్, వాట్ కాలేజ్ యూ హ్యావ్. నీకు ఆ స్కిల్ ఉన్నా జాబ్ ఉంది, స్కిల్ లేదా నువ్వు PhD కూడా చేయొచ్చు, ఐ డోంట్ కేర్. సో ఫ్రమ్ అ క్రెడెన్షియల్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ టు ఆ స్కిల్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. సో 4 ఏళ్ళు చదివి ఒక డిగ్రీ తెచ్చుకొని జాబ్కి వెళ్ళే ఓపిక రాను తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంకా చేస్తున్నారు, ఇంకా 4 year డిగ్రీకి వెళ్తున్నారు మన వాళ్ళు, రాను తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ జెన్జీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మేము మైక్రో క్రెడెన్షియల్స్ తీసుకుంటాం, అంటే సర్టిఫికేట్ కోర్సెస్ నేను చాలా తీసుకుంటాను. నేను 2-3 ఇంటర్న్షిప్స్ చేస్తాను, నాకు డైవర్సిఫై కూడా చేస్తాను, ఎక్స్ప్లోర్ చేస్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ఏ ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలియదు. సో నేను 2-3 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక IIT గాంధీనగర్ స్టూడెంట్ నాకు కలిసాడు. వాడు మెటీరియల్ సైన్స్లో బీటెక్ చేశాడు. ఏం చేయబోతున్నావు అన్న, ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. ఏం చేయబోతున్నావు అన్నాను, ఐఎమ్ టేకింగ్ ఎ బ్రేక్ అన్నాడు. ఎందుకు ఐ టేక్ ఎ బ్రేక్ అని, నాకు ఒక ఫారెన్ యూనివర్సిటీలో వాడు ఒక ఇంటర్న్షిప్ చేశాడు వాడు US లో. ఆ యూనివర్సిటీ నుంచి వీడికి ఒక PhD ఆఫర్ ఉంది, ప్లేస్మెంట్స్ ద్వారా వీడికి ఒక జాబ్ వచ్చింది. బట్ హీ స్టిల్ వాంట్స్ టు టేక్ అ బ్రేక్. ఎందుకు? ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. నాకు అసలు ఏ కెరియర్లో సెటిల్ కావాలి, ఏ జాబ్లో సెటిల్ కావాలి, అసలు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది అన్నది నేను ఎక్స్ప్లోర్ చేయాలి నేను. సో నేను ఈ సంవత్సరం ఏవో 2-3 ఇంటర్న్షిప్ చేస్తాను నేను, ఆ తర్వాత నేను డిసైడ్ చేస్తాను
సో ఈ ఎక్స్ప్లోరింగ్ అన్నది చాలా పెరుగుతుంది. అంటే ఒక పర్మనెన్స్ అంటూ ఉండలేదు. ఇంతకుముందు ఏంటంటే 30 years 35 years ఒకటే జాబ్. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తారు, 2-3 స్కిల్స్తో పెట్టుకొని ఆ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీ స్కిల్స్లో ఎక్కడ వస్తుందో అక్కడ చేస్తారు. తర్వాత సాలరీ ఆఫ్ కోర్స్ ఇస్ ఇంపార్టెంట్ అనుకోండి, బట్ సాలరీ వస్తుందని కాన్ఫిడెన్స్ చాలామందికి ఉంది. సో పీపుల్ ఆర్ గోయింగ్ బియాండ్ సాలరీస్. పీపుల్ ఆర్ లుకింగ్ యాట్, నేను ఈ కంపెనీలో పని చేస్తున్నాను, ఈ కంపెనీ వాల్యూ సిస్టమ్ నా వాల్యూ సిస్టమ్తో అలైన్ అయిందా లేదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక టౌన్ హాల్లో గూగుల్ ఎంప్లాయీస్ సుందర్ పిచ్చై అని అడిగాయి. ఇప్పుడు మీకు తెలుసు ఈ ఆంథ్రోపిక్ అన్న వాళ్ళు US డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్తో మేము పనిచేయమన్నారు. ఎందుకు? సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఏమన్నారంటే అంతా మా కంట్రోల్లోనే ఉండాలి, మేము చెప్పినట్టు చేయాలి. సో వీళ్ళకి ఏంటంటే ఏఐలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇది కంపెనీకి ఆ గార్డ్ రేల్స్ ఉంటే కానీ ఏఐ వాడకూడదు, కొంచెం ఎథిక్స్ మీద వీళ్ళకి కొంచెం పట్టు ఉంది. సో ఏఐ వాడుకొని నేను యుద్ధం చేస్తే కొన్ని మిస్టేక్స్ చేయొచ్చు. సో హ్యూమన్ ఇంటర్ఫేస్ కావాలి, అంతేగాని టోటల్ ఏఐ మీద డిపెండ్ అవ్వకూడదు అని కొన్ని ఉన్నాయి. వాళ్ళు మేము చేయమన్నారు. సో ఎంప్లాయీస్ అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు సుందర్ పిచ్చైని కూడా అదే అడిగారు, వాట్ ఈజ్ యువర్ వ్యూ ఆన్ దిస్. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీతో పనిచేస్తుంది అని విన్నాం. ఇది యుఎస్లో. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఏం చేస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని మాస్ సర్వేలెన్స్ చేస్తుంది ఆఫ్ పీపుల్. అండ్ అందులో ఇమిగ్రెంట్స్ ఎవరు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరు అని ఏదో కనిపెట్టి ఏదో చేద్దామని ట్రై చేస్తుంది అని వినికిడి. సో వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఈజ్ గూగుల్ అసోసియేటెడ్ విత్ దోస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చెప్పండి, చేస్తే మేము వదిలేస్తాం. ఓకే. ఎందుకు మొన్నటికి మొన్న ఓపెన్ ఏఐలో ఒక టాప్ రీసెర్చర్ వదిలేశాడు కదా, ఈమా అనే కంపెనీ రీసెర్చ్ వదిలేశాడు. టాప్ ఎందుకంటే నాకు ఓపెన్ ఏఐ ఎథిక్స్తో నాకు. సో ఈ వాల్యూ ఓరియంటేషన్ ఆల్సో ఈస్ బికమింగ్ ఇంపార్టెంట్. తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని ఇంతకుముందు మనం అనేవాళ్ళం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఒక పర్క్గా ఇచ్చేవారు. నేను నా దగ్గర జిమ్ ఉంది, నా దగ్గర ఇది ఉంది, నా దగ్గర ఉంది, ఒక పర్క్ లాగా ఇచ్చేవారు. ఇప్పుడు అవన్నీ బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ ద జాబ్. అది ఓకే, అవి ఉంటే కానీ ఎవరు చేయడు. సో ఎవ్రీబడి ఈజ్ బాదర్డ్ అబౌట్ ఎంత టైం నేను వర్క్కి కేటాయించాలి, ఎంత టైం నాకు అదర్ ఇంట్రెస్ట్. నువ్వు డబ్బు ఎంత ఇవ్వచ్చు, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. ఇవి ఉన్నాయా లేవా, ఇవి ఉంటేనే నేను చేస్తాను. ఈ రకమైన థింకింగ్ వచ్చింది. సో ఫైనల్ ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఎందుకంటే ద జాబ్ సెక్టర్ ఆల్సో పీపుల్ మైండ్ సెట్ మారింది. నువ్వు ఇచ్చేదంటే జాబ్ నేనే క్రియేట్ చేస్తాను అంటే ఒక జాబ్ సీకర్ మైండ్ సెట్ నుంచి జాబ్ క్రియేటర్ మైండ్ సెట్ ఒకటి ఎంటర్ అవుతున్నారు అందరూ ఆల్ ఓవర్. అండ్ ఏఐతో అది ఇంకా యాక్సలరేట్ అవుతుంది. ఎందుకంటే ఏఐ ఈజ్ అ గ్రేట్ ఈక్వలైజర్. చాలా డెమోక్రటైజ్ చేసేస్తుంది. నాలెడ్జ్ ఒక్కరికి సొంతమే కాదు. ఓకే. తర్వాత ఒక పెద్ద కంపెనీ, ఒక 1000 మంది కంపెనీ చేసే పని వీడు ఒక్కడు కూర్చొని ఒక 10 మందితో వీడు చేసేయచ్చు కరెక్ట్గా ఏఐ యూజ్ చేసుకుంటే. సో హీఈస్ నో లాంగర్ డిపెండెంట్ అపాన్ అ లార్జ్ కంపెనీ. నీ గొప్ప ఏంటి, నేనే చేస్తానంటాడు, రైట్? సో ఆ మైండ్ సెట్లో కూడా కొంచెం మార్పు వస్తుంది. కాబట్టి ఆ కంఫర్ట్ లెవెల్ ఎక్కువయ్యి ది ఎంప్లాయీస్ నేచర్ ఆఫ్ జాబ్స్ కూడా ఆ రకంగానే మారుతుంది. సో మనము అసలు జాబ్ అనకూడదు, అసలు ఇట్ విల్ కాంట్రాక్ట్స్ అన్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఫ్యూచర్ విల్ బి సిరీస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ వేర్ ఐఎమ్ నాట్ వెడెడ్ టు అ కంపెనీ ఫర్ లైఫ్, ఐఎమ్ నాట్ వెడెడ్ టు వన్ కంపెనీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. సో దిస్ విల్ బి ద గ్రోయింగ్ ట్రెండ్ యాజ్ ఫార్ యాజ్ ద జాబ్ మార్కెట్ ఈస్ కన్సర్న్డ్ ఇన్ ఫ్యూచర్. సార్ యాక్చువల్గా ఇప్పుడు ఇండియాలో మీరు చూస్తున్నారు, బహుశా మీకు సంబంధించి అల్యూమిని వాళ్ళే చాలామంది కంపెనీ హెడ్స్గా ఉండుండొచ్చు దేశం అంతా. సో ఈ మధ్య అసలు చెప్పలేనన్ని స్టార్టప్ కంపెనీస్ వస్తున్నాయి సార్. దానిలో మెజారిటీ ఫెయిల్ అవుతుండొచ్చు, కొన్ని సక్సెస్ అవుతున్నాయి. ఈ స్టార్టప్ కంపెనీ పెట్టాలా అనేటువంటి ఆలోచన చాలామందికి వస్తుంది. ఏం ఐఐటియన్సే కాదు, నార్మల్ వాళ్ళకు కూడా పెడుతున్నారా లేదా తర్వాత విషయం. ప్రతి మనిషిని ఎవరిని కలిసినా కూడా మీరు అన్నట్టు ఇంత బ్రేక్ తీసుకుంటున్నాను, లేకుంటే వేరే ట్రై చేస్తున్నాను, లేకుంటే సాఫ్ట్వేర్ చేస్తాను, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను, లేకుంటే పలానా బిజినెస్ చేస్తున్నాను, లేకుంటే ఏదో చేస్తాను అని చెప్పి రకరకాల మంది మారుతున్నారు. సో ఈ స్టార్టప్లు వేల కొద్ది లక్షల కొద్ది మారుతున్నప్పుడు, మీరు అన్నట్టు ఏఐ వల్ల ఇంకా స్టార్టప్స్ పెరుగుతున్నప్పుడు
చాలామంది ఇంకా యంగ్ బహుశా జంజీలో స్టార్ట్అప్ పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా మోర్ అడ్వాన్స్ ఉండొచ్చు. దాని ఉండే వర్క్ కల్చర్ కానీ, ట్రీట్మెంట్ కానీ, రూల్స్ కానీ ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉండే అవకాశం ఉంది. అట్లాంటి టైంలో అసలే ఓవర్ ద టైం అట్లీస్ట్ ఒక సెగ్మెంట్లో, ఒక బెంచ్ మార్క్ అంటే 500 సెగ్మెంట్లో జాబ్సే ఉండకుండా మీకు పన్నప్పకిస్తాను, ఈ 6 నెలలు ఇంత సాలరీ ఇస్తాను, ఈ 1 year ఇంత సాలరీ ఇస్తాను, ఈ పండ్లకి ఇంత. ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ చూస్తున్నప్పుడు మేము కంపెనీలో మాకు వీలు కానప్పుడు వీడియో ఎడిటింగ్ ఇచ్చి గింత వీడియోలు చేయి, గింత డబ్బులు ఇచ్చేసి చెప్తున్నారు, ఇంట్లో కూర్చొని చేస్తున్నారు. సో ఇది విస్తృతం అయిపోయి దాదాపు జాబ్ అంటే ఒక లెవెల్ తర్వాత జాబ్ చేసే వాళ్ళకంటే ఈ కాంట్రాక్ట్ ఆధారంగా సంపాదించుకునే వాళ్ళ సంఖ్య చాలా పెద్ద నెంబర్ పెరిగే అవకాశం ఉంది ఇండియాలో కూడా. అబ్సల్యూట్లీ, నేను అదే చెప్తాను. ఏంటంటే యువర్ కాంపన్సేషన్ విల్ నాట్ బి బేస్డ్ ఆన్ ద టైమ్ దట్ యూ స్పెండ్, యువర్ కాంపన్సేషన్ విల్ బి బేస్డ్ ఆన్ అవుట్కమ్స్. సో నీకు ఇది ఇస్తాము, నువ్వు వర్క్ చేయి. సో ఇండిపెండెంట్ కాంట్రిబ్యూటర్స్ ఉంటారు వీళ్ళంతా. సో ఈ రకమైన ఫ్రీలాన్స్ అంటాం కదా, ఫ్రీలాన్స్ ఆర్ నాట్ అటాచ్డ్ టు అ కంపెనీ. సో ఫ్రీలాన్స్. సో ఇదంతా దీస్ ఆర్ సైన్స్ ఆఫ్ మెచ్యూరింగ్ ఆఫ్ అన్ ఎకానమీ అండి. ఎగ్జాక్ట్. మేబీ మెచ్యూరింగ్ ఆఫ్ ద వరల్డ్ ఆల్సో. మెచ్యూరింగ్ ఆఫ్ ద వరల్డ్. సో అంటే ఇప్పుడు మన ఇండియా పరిస్థితి చూస్తే మనకి ఒక స్కేర్సిటీ మైండ్ సెట్. ఇంతకుముందు ఇఫ్ యూ సీ 30-40 years బ్యాక్ అంటే ప్రీ లిబరలైజేషన్, మనకు అన్ని స్కేర్స్, అన్ని కొరత, అన్నింటిలోని కొరత ఉండేది. సర్వైవల్ ప్రాబ్లం ఉండేది, రైట్? సో ఇప్పుడు ఆ సర్వైవల్ మైండ్ సెట్ వల్ల ఇప్పుడు చూస్తే మనము ఏదైనా మనం లేట్ చేస్తే కొంప మునిగిపోతుందేమో. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ఆగంగానే అందరు ఉరుకుతారు. ఎందుకు ఉరుకుతారు? అక్కడ ఏమైనా మన క్యాబ్ దొరకదేమో, అక్కడ మనకి ఆ ట్రాలీ దొరకదేమో, సబ్ కాన్షియస్ లో అది. బట్ జెన్సీ థింకింగ్ ఇస్ డిఫరెంట్. వాళ్ళకి ఈ స్కేర్సిటీ మైండ్ సెట్ వాళ్ళు చూడలేదు. ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు చూశారు, రేషన్ షాప్ లో నిలబడడం, క్యూలో నిలబడడం, రేషన్ లో కొనడం, సినిమా థియేటర్ల ముందు నిలబడడం, 10 ఏళ్ళు టెలిఫోన్ కనెక్షన్ వెయిట్ చేయడం, బజాజ్ స్కూటర్ కోసం ఒక వెయిట్ లిస్ట్ లో వెయిట్ చేయడం, ఇవన్నీ ఆ జనరేషన్ వాళ్ళు చూశారు. సో ఆ స్కేర్సిటీ మైండ్ సెట్ వల్ల అది డెవలప్ అవుతుంది, అదే ఇన్గ్రెయిన్ అయి ఇప్పటి వరకు నడిచింది. ఇప్పుడు ఎవరైతే లాస్ట్ టూ డికేడ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్సెల్వ్స్, కాన్ఫిడెన్స్ ఇన్ ది ఓవరాల్ ఎకానమీ, కాన్ఫిడెన్స్ ఇన్ వాట్ దే కెన్ డూ ఫర్ దెమ్సెల్వ్స్ అన్నది చాలా పెరిగింది. మైండ్ సెట్ కూడా ఆబ్వియస్లీ మారుతుంది. అండ్ దెర్ ఈస్ గ్రేటర్ ప్రొఫెషనలైజేషన్ ఆల్సో. ఇంతకుముందు బ్రాడ్ జనరల్ స్కిల్స్ ఉండేవి, ఇప్పుడు మీరు అన్నారు వీడియో ఎడిటింగ్, దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద జాబ్ అయింది ఇప్పుడు, రైట్? అలాగే మోడలింగ్, అలాగే ఇంటీరియర్ డెకరేషన్, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్, ఇలాగా చాలా డెవలప్ అయ్యి ఏముంది ఇప్పుడు ఇంట్లో కూర్చొని బిజినెస్ చేస్తున్నారు. ఏది? మేకప్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్ డిజైనింగ్, ఇంట్లో కూర్చొని చేస్తున్నారు కాస్ట్యూమ్ డిజైనింగ్, రైట్? సో ఈ రకమైన రిక్వైర్మెంట్స్ కూడా పెరిగాయి. బికాస్ ది ఎకానమీ ఈజ్ ఆల్సో, అంటే దెర్ ఇస్ ప్రాస్పెరిటీ ఎవ్రీవేర్ అండ్ దెర్ ఇస్ అ డిమాండ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎకానమీ పెరిగినప్పుడు న్యాచురల్గా వస్తుంటాయి. ఇప్పుడు అన్ని డిజైనర్ గార్మెంట్స్, డిజైనర్ హోమ్స్, అన్ని ఇప్పుడు ఈవెంట్స్లో కూడా దెర్ ఇస్ నో లిమిట్. అసలు మనం ఇంట్లో ఇంటీరియర్ చేయడం అంటే మనం ఇండ్లే మనం ఇప్పుడు ఇల్లుకి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఇంటీరియర్కి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఇంటీరియర్ అంతకన్నా ఎక్కువ ఖర్చు పెడతారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చూడండి, హౌ కాంప్లికేటెడ్ దే హావ్ బికమ్. ఒక మల్టిపుల్ ఈవెంట్స్, మల్టిపుల్ వెన్యూస్, మల్టిపుల్ డెకర్స్ అలాగా చేస్తున్నారు. సో దెర్ ఇస్ దిస్ న్యూ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఆల్ దీస్ పీపుల్. అంటే నేను ఇంజనీరు, డాక్టర్ అవుతేనే నేను డబ్బు సంపాదిస్తాను, ఐ కెన్ సక్సీడ్ అన్నది మైండ్ సెట్ లేదు. ఇప్పుడు ఐ కెన్ స్పెషలైజ్ ఇన్ ఎనీ పర్టికులర్ థింగ్ అండ్ ఐ కెన్ మేక్ ఎ లివింగ్. అంటే యూఎస్లో ఏదైతే మనం ఇంతకుముందు చూసామో ఇప్పుడు అది గ్లోబలైజ్ అయింది. అండ్ ద సేమ్ మైండ్ సెట్ మనకి ఇక్కడ డెవలప్ అవుతుంది. నోబడీ కేర్స్ అబౌట్ 9 to 5 జాబ్ ఎనీ లాంగర్. సో ఇది ఈ ఏఐ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ యాక్సిలరేట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం చిన్న ఎంటర్టైన్మెంటే చూద్దాము, మూవీ మేకింగ్లో మీకు పెద్ద స్టూడియో కావాలి, మీకు పెద్ద కెమెరాలు కావాలి, అవన్నీ. ఇప్పుడు నాకు ఐడియా ఉంటే చాలు, నాకు ఐ కెన్ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నాకు కంప్యూటరు ఐడియా ఉంటే ఐ కెన్ ప్రొడ్యూస్ అ ఫుల్ లెంత్ మూవీ చేయొచ్చు అది, అండ్ ఐ కెన్ రిలీజ్ ఇట్. ఓటీటీలో అలాట్ చేయొచ్చు. దాని మార్కెటింగ్ క్యాంపెయిన్ అంతా నేను నా రూమ్లో కూర్చొని, నా డ్రాయింగ్ రూమ్లో కూర్చొని నేను డిజైన్ చేయొచ్చు.
దాన్ని సోషల్ మీడియాలో పాపులరైజ్ చేయొచ్చు, దాన్ని మొత్తం వితౌట్ స్పెండింగ్ 1 penny ఐ కెన్ పాపులరైజ్ ఇట్ అని చూస్తున్నాం కూడా అది. సో ఈ ఈ చేంజెస్ మనకేమవుతుంది అంటే ఎకానమీలో డెవలప్మెంట్ ఉంది, టెక్నాలజీలో మార్పు ఉంది, బిహేవియరల్ చేంజెస్ ఉన్నాయి, జనాల సైకాలజీలో మార్పులు ఉన్నాయి, అండ్ దెర్ ఇస్ గ్రేటర్ మెచ్యూరిటీ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. వెరీ రాడికల్ చేంజెస్ ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల పీపుల్ ఆబ్వియస్లీ వాళ్ళు జాబ్స్తో కూడా ద కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ దే హ్యావ్ ఫ్రమ్ జాబ్స్ కూడా మారి మెటీరియల్ రిక్వైర్మెంట్స్ విల్ బి దేర్. ఇంత డబ్బు సంపాదించాలని ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు డబ్బే ప్రామాణికం, డబ్బు మనీ వాట్ ఈస్ ఇట్ దట్ ఐఎమ్ గెటింగ్. ఇప్పుడు డబ్బుతో పాటు వాట్ ఆర్ ది ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు చాలామంది ఎక్స్పీరియన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాట్ ఆర్ ది ఎక్స్పీరియన్సెస్ దట్ ఐఎమ్ హ్యావింగ్, తర్వాత వాట్ ఈస్ మై వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వాట్ ఈస్ ద వాల్యూ సిస్టమ్ దట్ ఐ హ్యావ్, అండ్ ఈజ్ ఇట్ అలైన్డ్ విత్ ఇప్పుడు నా క్లయింట్ ఎవరైనా ఉన్నాడు, ఆ వాల్యూ సిస్టమ్ నాతో అలైన్ అయిందా లేదా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పీపుల్ ఆర్ వర్కింగ్. సో గ్రేటర్ ఇండిపెండెన్స్ అయితే మనకి ఇందులో కనిపిస్తుంది. సార్ చివరిగా ఇప్పుడు ప్రపంచం అంతా టెక్నాలజీ నడుపుతుంది, ప్రధానంగా టెక్నాలజీ ఎన్నో ఉన్నప్పుడు కూడా డామినెన్స్ టెక్నాలజీది ఏఐది. బహుశా లాస్ట్ 30 ఏళ్ళంతా కూడా సాఫ్ట్వేర్లో ఒక రకంగా డ్రైవ్ చేసింది ఫ్రంట్ ఫేస్లో వరల్డ్ ఎట్లున్నా, ముఖ్యంగా ఇండియా వర్ధమాన థర్డ్ వరల్డ్ కంట్రీస్, యూఎస్, యూరప్ అవి. బహుశా ఏఐ తోటి టెక్నాలజీ అవసరము, సో మనకు ఉండేటువంటి నెసెసిటీస్ ఇవన్నీ చాలా ఈజీ జరిగిపోతాయి. అన్నిట్లో చాలా ప్రీమియం సర్వీస్ అనుకున్నవి కూడా చాలా డెమోక్రట్ అయిపోయి ఈజీ పర్ పర్సన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక మెడికల్ నాకు ఏం కావాలి రిపోర్ట్ చూస్తే మొత్తం మనకు రిపోర్ట్ ఈ చార్జ్ చెబుతూ వస్తుంది, ఇట్స్ ఫైన్ సార్. సో ఈ టెక్నాలజీకి అవసరాలకు కంఫర్ట్కు ఒక సాచురేషన్ వచ్చి ఈ మనిషి యొక్క దృష్టి మారి వెల్నెస్ మీద, ఫార్మింగ్ మీద, మన ట్రెడిషనల్ హెల్త్ సైన్సెస్ ఆయుష్ సంబంధించినటువంటి వాటి మీద, ఫుడ్ మీద, తర్వాత యోగా ఇట్లాంటి స్పిరిచువాలిటీస్ మీద, ఫిలాసఫిక్ వేదాంతిక్ రీసెర్చ్ లాంటి వాటి మీద ఒక పారాడైమ్ షిఫ్ట్, ఒక టెక్నాలజీ నుంచి రియల్ హ్యూమన్ బీయింగ్కు, నేచర్, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్, ఒక నేచురల్ లివింగ్, ఒక కమ్యూనిటీ లివింగ్, ఒక కోఎగ్జిస్టెన్షియల్ లివింగ్, ఇట్లా వైపు దృష్టి మొత్తం ప్రపంచం దృష్టి మారే అవకాశం ఉందా? తప్పకుండా. ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ లెట్ us లుక్ ఎట్ టెక్నాలజీ అండి. నేను ఇంకా టెక్నాలజీ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ సాచురేట్ అయింది అని నేను అనుకోను. ఇంకా టెక్నాలజీలో ఏఐతో ఏం యూస్ కేసెస్ ఉన్నాయి, ఏఐతో కొత్త అప్లికేషన్స్ ఏమొస్తాయి అన్నది నాకు ఇప్పుడు తెలియదు. నోబడీ నోస్. ఎవరు అనుకోలేదు ఓలా, ఊబరు, స్విగ్గీ, జొమాటో మొబైల్ ఫోన్స్ వచ్చే ముందర మనం ఊహించలేదు అలాంటివి. సో అలాంటి ఊహించలేనివి ఇప్పుడు మనం ఊహించలేము, కానీ అవి రేపొద్దున రావచ్చు. సో టెక్నాలజీ సాచురేషన్ అయితే ఇంకా రాలేదు. కొత్తవి వస్తూ ఉంటాయి, పీపుల్ విల్ బి ఇన్వాల్వ్, అవన్నీ జరుగుతాయి, కంటిన్యూస్ ప్రాసెస్. వాటితో పాటు నేను ఇందాక ఒకటి మెన్షన్ చేశాను కదా, ఏంటంటే పీపుల్ ఆర్ నో లాంగర్ బాదర్డ్ అబౌట్ ఓన్లీ మెటీరియల్ కంఫర్ట్. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే నాకు ఒక కంఫర్టబుల్ లివింగ్, నాకు ఒక శాలరీ, ఒక మంచి ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్, పీపుల్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దాట్. ఇప్పుడు మాస్లోస్ నీడ్ హైరార్కీ మనం పైకి వెళ్తున్న కొద్దీ సెల్ఫ్ యాక్చువలైజేషన్ బికమ్స్ ఇంపార్టెంట్ చివరికి ఎవరైనా కూడా, ఇండియా కానీ వెస్ట్ కానీ. సో ఆ స్టేజ్లో మనం ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నప్పుడు మీరు అన్నారు కదా, ఇవన్నీ ఇంపార్టెంట్ అవుతాయి. ఏవి? మనం ఒక 2వ మెట్టు 3వ మెట్టు మీద ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. సోషల్ ఎస్టీమ్ వరకు వెళ్తున్నాం. సోషల్ నీడ్స్, సోషల్ ఎస్టీమ్ స్టేజ్లో ఉన్నాం మనం. ఇంకా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ క్రమంలో మనకి ఇవన్నీ ఇంపార్టెంట్ అవుతాయి. ఏది? ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ దట్ ఐ లీడింగ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? నేను తినే తిండి, నేను చేసే పని, నా ఇంట్రెస్ట్, నా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసు, నా హాబీసు, నేను పీల్చే గాలి, మై ఇంట్రెస్ట్, మై ప్యాషన్స్, ఇవన్నీ దే విల్ బి యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద వర్క్ ఐ డూ. ఇంతకుముందు వర్క్ యూస్ టు డిఫైన్ మీ. ఎగ్జాక్ట్లీ. నౌ వర్క్ విల్ నాట్ డిఫైన్ మీ. ఐ విల్ డిఫైన్ ద వర్క్. ఐ విల్ డిఫైన్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. అయ్యా, ఇవన్నీ నాకు ఒక యూనిక్ ఐడెంటిటీ. ఇప్పుడు అమెరికాలో లాగే మనకు కూడా ఇండియాలో కూడా మై ఐడెంటిటీ ఈజ్ డిఫరెంట్. నా ఐడెంటిటీ కెనాట్ బీ ద సేమ్. ఇంతకుముందు ది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీబడి వాజ్ టు గెట్ అ డ్రీమ్ సాఫ్ట్వేర్ జాబ్ అండ్ సెటిల్. ఇలా కొనడం, యుఎస్ వెళ్ళడం, ఇది
ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు పిల్లలకు ఒప్పుకోరు అది. పేరెంట్కి ఉండొచ్చేమో కానీ ఏది కూడా గొప్పది, ఇది బయటి థింగ్, ఇది అందరూ అప్రిషియేట్ చేసి అట్లా ఏం లేదు. అలా ఏం లేదు. సో ఐ విల్ డిఫైన్ వాట్ ఈస్ గుడ్ ఫర్ మీ, వాట్ ఐ యామ్. సో ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్ దిశకి అల్టిమేట్గా ఆ డైరెక్షన్లో వెళ్తాము. ఇవన్నీ ఇంటర్మీడియట్ స్టెప్స్. సో డెఫినెట్లీ ఈ ఈ ఈ పరిధిలోకి వచ్చేవన్నీ అంటే హౌ ఐ స్పెండ్ మై ఫ్రీ టైం, హౌ ఐ స్పెండ్ మై హాలిడేస్, ఎక్కడికి వెళ్తాను, నేచర్తో ఎలాగా, హౌ ఐ బికమ్ క్లోజ్, నాతో పాటు నేను మంచిగా ఉండాలి, నా కమ్యూనిటీ మంచిగా ఉండాలి, వాళ్ళ వాల్యూస్ నాతో అలైన్ అవ్వాలి, నాతో ఉండేవాళ్ళు, దట్ పీపుల్ దట్ ఐ స్పెండ్ మై టైమ్ విత్, దే షుడ్ బి అలైన్డ్ విత్ మై కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్, మై కైండ్ ఆఫ్ థింకింగ్. ఆ తర్వాత హౌ ఐ స్పెండ్ మై హాలిడేస్, వరల్డ్ చూడాలి, ఈ ఎక్స్పీరియన్సెస్ ఉండాలి. తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ సెల్ఫ్ రియలైజేషన్, ఫిలాసఫీ, ఇంకా ఆ లెవెల్లో వెళ్ళిన వాళ్ళు అంటే పీపుల్ ఇవన్నీ ఇవన్నీ మెటీరియల్ థింగ్స్ అని అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వీఆర్ సీయింగ్ పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ జాబ్స్. ఇక్కడ మార్క్స్ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు, రైట్? సో అలాగా ఈ ఫిలాసఫీలోని ఆ తర్వాత ట్రెడిషనల్ బ్యాక్ టు రూట్స్, ఎగ్జాక్ట్లీ బ్యాక్ టు రూట్స్, ట్రెడిషన్, మన ట్రెడిషన్ ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దోస్ థింగ్స్, హౌ వీ కెన్ అడాప్ట్ దోస్ థింగ్స్ టు మోడర్న్ లైఫ్ స్టైల్, సివిలైజేషన్ వాల్యూస్, ఇవన్నిటికీ ఒక రియలైజేషన్ వస్తుంది. సో ఐఎమ్ చాలా మంది అనుకునేవారు ఏంటంటే ఈ టెక్నాలజీ వచ్చిన దగ్గర నుంచి మన వాళ్ళంతా దే విల్ బి అవే ఫ్రమ్ ఈ రూట్స్ అని. కానీ నాకు అనిపిస్తుంది టెక్నాలజీ ఈజ్ అన్ ఎనేబులర్. ఎగ్జాక్ట్లీ. సో దీనివల్ల నేను కూర్చొని ఐ కెన్ ఫైండ్ అవుట్ what are all these things, what is the meaning of these things, what is the meaning of life. మన ancestors యొక్క వాళ్ళు ఏం అచీవ్ చేశారు ఆ టైంలో, ఋషీస్, సైంటిఫిక్. తర్వాత ఆల్టర్నేట్ మనం చూస్తున్నాము లిమిటేషన్స్ ఆఫ్ అలోపతి అండ్ లిమిటేషన్స్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్స్ చూస్తున్నాం. సో ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్స్లో రీసెర్చ్ జరుగుతుంది. బహుశా వీళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళు యుఎస్లో కార్పొరేట్స్ రేపు ఆయుర్వేదం మీద రీసెర్చ్ ఇన్వెస్ట్ చేయడం ఆశ్చర్యమే లేదు. చేస్తారు. 1000 కోట్ల ఆయుర్వేదం ఇన్వెస్ట్ చేస్తే చాలా రకాల ఇన్నోవేషన్స్ వస్తుంటాయి. సో పీపుల్ ఇండివిజువాలిటీ పెరుగుతుంది. అంటే వీటన్నిటికీ సమరైజ్ చేయాలంటే పీపుల్ ఇండివిజువాలిటీ పెరుగుతుంది. ఒక గొర్రెలాగా ఒక హర్డ్ మెంటాలిటీ అన్నది మనకి తగ్గుతుంది. అండ్ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్ అండ్ ఎవల్యూషన్. అంటే యాజ్ అ సివిలైజేషన్ మనం ఇవాల్వ్ అవుతున్నాం మనము. సో విచ్ ఇస్ అడిగితే ఇట్స్ అ గుడ్ థింగ్. ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ దిస్ ఇస్ ద డైరెక్షన్ ఇన్ విచ్ వీఆర్ గోయింగ్. సో ఈ జాబ్స్ అండ్ కెరియర్సే కాకుండా ఈ టోటాలిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అన్నది ఆ దిశలో మనం వీఆర్ ప్రోగ్రెసింగ్ అండ్ ఇండివిజువాలిటీ బాగా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇప్పుడు మీరు 10th క్లాస్ పిల్లలతో నేను ఇంటరాక్ట్ అవుతాను ఎవ్రీ డే అండ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్ అండి. ఇంత ముందులా వాళ్ళ పేరెంట్ జనరేషన్లో లాగా నేను ఇదే చేస్తాను, నేను అదే చేస్తాను, పేరెంట్ చెప్పింది చేస్తాను అలా కాకుండా దే హ్యావ్ దేర్ ఓన్ థింకింగ్ అండి. అండ్ వాట్ దే వాంట్ టు డూ ఇన్ లైఫ్ అన్నది ఆ క్లారిటీ అన్నది వాళ్ళకి తెలుస్తుంది ఉంది. హౌ దే రియలైజ్ అండ్ నాట్ డిఫరెంట్ థింగ్. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను ఇంత ఈ రకమైన థింకింగ్ కన్వెన్షనల్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండేది. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ఇంక్రీజింగ్ నౌ అండ్ ఇట్ ఈస్ అ గుడ్ డెవలప్మెంట్. సో ఇదండి, అంటే ఇది ప్రపంచం ప్రపంచం యొక్క మార్పును మనం నిశ్చితంగా గమనించాలి. ఎందుకంటే ప్రపంచంలోని చేంజెస్ అన్నీ కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. సో ప్రపంచం డెఫినెట్గా మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, పిల్లల మనస్తత్వాలు మారుతున్నాయి. కాబట్టి మనం పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి, పిల్లల ఆలోచనలను కూడా మనకు గుర్తింపునివ్వాలి. ప్రతి మాట వాళ్ళకి వింటామని కాదు, కానీ వాళ్ళ ఆలోచనతో కూడా మనము రికార్డ్ చేసి దాని మీద చర్చించాలి. కాబట్టి ఒకప్పటి జనరేషన్ కాదు ఇప్పుడు మన పిల్లలు, 10th క్లాస్ పిల్లలు కానీ మిగతా వాళ్ళు కానీ. కాబట్టి వాటన్నిటిని అర్థం చేసుకొని ఒకప్పుడు పనిచేసేటువంటి కాలేజెస్, ఒకప్పుడు పనిచేసే సిస్టమ్స్, ఒకప్పుడు ఎలాంటి ఫ్రీడమ్ లేకుండా 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒక్కటే ఒక బందీలాగా చదివి ఉండొచ్చు, కానీ ఇప్పటి పిల్లలకి అది వర్తించదు. కాబట్టి ఇంటర్మీడియట్ కాలేజెస్ను మీరు ఎంపిక చేసుకున్నప్పుడు మీ పిల్లలతో కూడా మాట్లాడండి, 4 కాలేజీలు తిరగండి. ఒక ప్రచార ఆర్భాటాలు కాకుండా, డిజిటల్ మార్కెటింగ్ కాకుండా, హోర్డింగ్స్ కాకుండా, పిఆర్ఓలు కాకుండా రియల్ ఒక సైంటిఫిక్ స్టడీ చేయండి. ఫౌండర్స్ ఎవరు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఎంతకాలం నుంచి ఉంది, ఎలాంటి కన్సిస్టెన్సీ ఉంది, ఇలాంటి అనేక విషయాలను ఆలోచించి ఒక స్కూల్ కానీ, ఇంటర్ కాలేజ్ కానీ, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఎంపిక చేసుకోవాలి. దానిలో 9256 199 నెంబర్ ఫోన్ చేసినట్టయితే మీకు హెల్ప్ లైన్లో మీకు కావాల్సిన సహాయం అందిస్తారు.
సో ఇలాంటి వరుస వీడియోలు చూస్తుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోల గురించి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంత లోతైనటువంటి గంభీరమైన విషయాలు మీకు ఏ ఛానల్లో కూడా బహుశా లేవని చెప్పగలుగుతాను. కాబట్టి ఈ ఛానల్ గురించి అందరూ తెలియవలసిన విజ్ఞప్తి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.